గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు అరౌండ్ 70 పాయింట్స్ గ్యాప్ అయితుందండి బ్యాంక్ నిఫ్టీలో. సో, మార్కెట్‌లో కన్సాలిడేషన్ అయింది. సో, క్లోజింగ్ టైమ్‌లో మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే చాలా వరకు బయర్స్ హోల్డ్ చేసుంటారు. సో, వాళ్ళని ఎగ్జిట్ అయిపోయినాయి మార్కెట్‌లో మనకు ఏమైనా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉండేది గానీ, మార్కెట్‌లో ఈ మూవ్‌మెంట్ చూసి ఎవరైతే బై చేసుంటారో ఈ కన్సాలిడేషన్‌లో మాక్సిమం ఎగ్జిట్ అయ్యి ఉంటారండి. ఏదైతే మార్కెట్‌లో మనకు ఫ్రైడే రోజు జరగాల్సిందో అది ఈరోజు మన టార్గెట్ రీచ్ అవుతది. ఒకవేళ లేదు మార్కెట్‌లో సెల్లింగ్ ఉండాలంటే మాత్రం ఫస్ట్ క్యాండిల్ మనకు గ్యాప్ అయిన తర్వాతకి 54,680 లెవెల్ గనుక బ్రేక్ అయితే, సో, మార్కెట్‌లో మనకు సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఓకే. లేదు మార్కెట్‌లో మనకు గ్యాప్ అయిన వరకి మార్కెట్‌లో మనకు కంటిన్యూ‌గా అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సే ఎక్కువుందండి. ఓకే. సో, నిఫ్టీలో చూసుకుంటే మనకు 25,000 అబోవ్ మార్కెట్‌లో మనం ట్రేడ్ అయింది కాబట్టి, సో, మార్కెట్‌లో మనకిక్కడ బయర్స్ అనే వాళ్ళు హోల్డింగ్స్‌లో ఉన్నారండి. సో, మార్కెట్‌లో మనకిక్కడ ఆల్‌మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయితుంది కాబట్టి, సో, ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళని ఎగ్జిట్ చేపిచ్చేదాకా మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఒకవేళ లేదు ఫస్ట్ క్యాండిలే మార్కెట్‌లో మనకు గ్రీన్ కలర్ పడి మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళిందంటే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే అప్పుడు అందరూ బై చేస్తారు. సో, బయింగ్‌లోకి ఇంట్రెస్ట్ వస్తది. ఎందుకంటే కన్సాలిడేషన్ అయింది మార్కెటు. సో, మళ్ళా బ్రేకౌట్ ఇచ్చిన వాటికి ఏది ఫ్రైడే రోజు ఏదైతే హై ఉందో అది బ్రేకౌట్ ఇచ్చేవాడికి సో, అందరికి బయర్స్‌కి ఇంట్రెస్ట్ వస్తదనమాట. సో, బై చేయాలి, బై చేయాలని. సో, బై చేపిస్తారు మార్కెట్‌లో మళ్ళా పడే ఛాన్స్ ఉంటది. ఓకే. లేదు మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ ఎళ్ళాలంటే సో, మళ్ళీ హై బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళాలంటే ఫస్టు ఎవరైతే బై చేశారో సో, వాళ్ళని ఎగ్జిట్ చేపిచ్చిన తర్వాత మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, చూసారా నిఫ్టీలో మనకు గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో ఎక్కడైతే బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేపిచ్చిన తర్వాతకి మార్కెట్‌లో ఇప్పుడు మనకు మళ్ళీ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ గనక బ్రేకౌట్ అయితే మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. సో, ఎంట్రీ అయ్యానండి మార్కెట్‌లో. సో, ఇక్కడనే అవ్వాల్సింది మార్కెట్‌లో ఎందుకో ఎంట్రీ అవ్వలేదు. ఒకవేళ మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మాత్రం మార్కెట్‌లో మనకి ఈరోజు సెల్లింగ్ ఉంటదండి. సో, మనకి క్యాండిల్ మనకి గ్రీన్‌లో క్లోజ్ అయితే బెటర్ అండి. ఒకవేళ రెడ్‌లో క్లోజ్ అయిందంటే మాత్రం మళ్ళా మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చేసరికి మళ్ళా అప్ సైడ్ ఎళ్తది. సో, మార్కెట్‌లో ఇప్పుడెళ్తే ఇక్కడి నుంచే ఎళ్ళాలండి. లేదు మళ్ళీ లో బ్రేక్ అయిందంటే మాత్రం మార్కెట్‌లో మనకు సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఎవరైతే క్లోజింగ్ ప్రైస్ చూసి బయింగ్ చేశారో సో, వాళ్ళందరూ ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారిప్పుడు. సో, మార్కెట్‌లో మనకి ఇప్పుడు ఈ మూవ్‌మెంట్ తోటి మార్కెట్‌లో మనం పైకెళ్ళాలి. మార్కెట్‌లో ఈ లో బ్రేక్ అయిందంటే ఈ సెల్లర్స్ అనేది ఇంకా యాక్టివేట్ అయితారండి. సో, మార్కెట్‌లో మళ్ళా మనకి కింద పూజ చేసే ఛాన్స్ ఎక్కువుంటది. మళ్ళీ సాలిడ్ కలర్ వచ్చిందండి రెడ్ క్యాండిల్స్. ఎందుకంటే అప్ సైడ్ ఎస్ఎల్స్ లేవు వాటికి మన సెల్లర్స్‌కి. సో, మార్కెట్‌లో ఎవరైతే బై చేశారో వాళ్ళు ఎస్ఎల్ హిట్ అవుతూ మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్తదండి. సో, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యానండి. సో, మార్కెట్‌లో యాక్చువల్లీ ఈ రేంజ్ నుంచి ఎళ్ళిపోవాలి మార్కెటు. సో, మనకు మళ్ళీ లో బ్రేక్ అయ్యేపటికి సో, ఫర్దర్‌గా అప్ సైడ్ ఎళ్తది గానీ అంత ఫాస్ట్‌గా వెళ్తా అనిపించట్లేదు. సో, మళ్ళీ ఇక్కడ స్టాప్ లైట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్‌లో ఏమైనా అప్ సైడ్ ఎళ్తుండొచ్చండి. ఓకే. సో, మార్కెట్‌లో మనకు ఈ మూవ్‌మెంట్ అనేది కరెక్టే. ఎందుకంటే మనకు క్లోజింగ్ ప్రైస్ నుంచి బయింగ్ చేపిచ్చిన తర్వాతకి మార్కెట్‌లో ఈ సెల్లింగ్ అనేది ఇక్కడ బై చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, మార్కెట్‌లో ఏదైతే బయింగ్ జరిగింది చూసారా? సో, మార్కెట్ ఇక్కడి నుంచి అప్ సైడ్ ఎళ్ళాల. ఓకే. సో, మార్కెట్‌లో డైరెక్ట్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు వాటికి మార్కెట్‌లో మన సెల్లర్స్‌కి. సో, ఫస్ట్ ఏం చేస్తదంటే సెల్లర్స్‌ని ఎంట్రీ చేపిస్తది. సో, సెల్లర్స్ ఎంట్రీ అయిన తర్వాత మళ్ళా మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, 2000 రిస్క్ తోటి ఎగ్జిట్ అయిపోయాను. సో, చూసారా ఫ్రెండ్స్? సో, మార్కెట్‌లో మన ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు టార్గెట్ అనేది రీచ్ అయిందండి. సో, సెల్లర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకి మార్కెట్‌లో ఇప్పుడు టార్గెట్ రీచ్ అయిందండి. సో, మార్కెట్‌లో ఈ లో బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు మూవ్‌మెంట్ ఉంటదనుకున్నాను. సో, ఈ లో బ్రేక్ అవ్వక ముందుకే మార్కెట్‌లో మనకు మంచి మూవ్‌మెంట్ అనేది వచ్చేసిందండి. సో, టెలిగ్రామ్‌లో గూడా లెవెల్ ఇచ్చాను. 54,950 బ్రేక్ అయితే మోర్ బుల్లిష్ అని ఇచ్చాను.
సో, మార్కెట్‌లో సో, మన 50,950 బ్రేక్ అయింది. సో, మార్కెట్‌లో మనకు మోర్ బులిష్ అనేది జరుగుతుందండి. సో, 50,000 బ్రేక్ అయింది. సో, ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాకపోతే సో, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వచ్చండి. సో, లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇది ఇచ్చాను. 54,950 బ్రేక్ అయితే మోర్ బులిష్ అని ఇచ్చాను. సో, మార్కెట్‌లో అదే జరుగుతుంది. ఓకే. సో, నా టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఫాలో అవ్వండి. ఓకే. సో, నిఫ్టీలో గూడా మనకు చెప్పాను గదా! ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళు మార్కెట్‌లో ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు బుల్లిష్ ఉంటదని చెప్పాను. సో, మార్కెట్‌లో మనకు స్లో అండ్ స్టడీగా సెల్లర్స్‌ని యాడ్ చేసే తర్వాత మళ్ళా మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్తుందండి. సో, మార్కెట్‌లో మనకు 50,060 నుంచి గాని, 70 నుంచి గాని ఈ రేంజ్ నుంచి మార్కెట్‌లో మనకేమన్నా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చండి. ఎందుకంటే మార్కెట్‌లో ఇప్పుడు మనకు 50,000 బ్రేక్ అయ్యేవటికి అందరూ బై చేస్తారు. సో, వాళ్ళు ఎస్ఎల్టీ గాని మళ్ళా మార్కెట్‌లో మనకు కిందకొచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.